ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇంకా ప్రియులారా, చాలా మంచిది. దేవుని పరిశుద్ధ నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై యోబు పుస్తకము 34వ అధ్యాయం 444-45 పేజీ నెంబర్లు. ప్రియులారా, 34లో 20వ చరణమును మనం చదువుకుందాం. వారు నిమిషములో చనిపోతారు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు, బలవంతులు దైవీకముగా కొనిపోబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. ఈ వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడునుగాక. చెప్పాలి బిగ్గరగా ఆమేన్. దేవుని వాక్యములో మనం చదువుకున్న వచన భాగములో ఏలీహు అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ ఏలీహు ఎవరు అంటే యోబు యొక్క శిష్యులలో ఒకడైనటువంటి వాడు. యోబుకు స్నేహితులలో, శిష్యులు అన్నాను స్నేహితులు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులలో ఏలీహు అనేటువంటి వాడు ఒకడు. ఈ ఏలీహు ఈ 34వ అధ్యాయమంతటిని వ్రాసాడు. వ్రాస్తూ ఏమని పలుకుతున్నాడు అంటే, నిమిషముల వారు చనిపోతారు, రాత్రి వేళ ప్రజలలో కల్లోలము రేగుతుంది, కానీ బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు ఎలీహు మాట్లాడుతున్నాడు అంటే, ప్రారంభముగా మనము చూస్తే భక్తుడైనటువంటి యోబు ఊజు దేశములో ఘనుడైన వానిగా, ఆస్తి పరుడైనటువంటి వానిగా, సిరి సంపదలు కలిగినటువంటి వానిగా ప్రియులార ఉన్నప్పుడు ఒకరోజు సాతానుడు వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు యోబు మీద సాతానుకు అధికారం ఇచ్చాడు. యోబుకు కలిగిన ఆస్తి ఎంతంటే ప్రియులారా, ఏమండి, గొర్రెలు, గొడ్లు, గాడిదలు, ఒంటెలు, గొర్రెలు సమస్తముగా ఇలాగూ వేల కొలది ఆస్తి అతనికి ఉంది. అంతేకాదు, యోబుకు కలిగిన సంతానం ఎంతమంది చెప్పండి? యోబు పిల్లలు ఎంతమంది? మొత్తం చెప్పమన్న రౌండ్ ఫిగర్, మిమ్మల్ని విడమర్చి 10 మంది కదా, 10 మంది పిల్లలు. ఇప్పుడు దేవుని శాతప్రియులారా మాటను వినినటువంటి సాతానుడు దేవుడు సమస్తము మీద అధికారం ఇచ్చాడు, గాని
ఏబు యొక్క ప్రాణము తీయడానికి అధికారం ఇవ్వలేదు కదా. ఈ క్రమములో ప్రియులారా, ఒకే దినమందు చూస్తే ఒకే దినములో అతనికి కలిగిన ఒంటెలేమి, గొర్రెలేమి, గాడిదలేమి, ప్రతి విధమైన ఎద్దులేమి, సమస్తము కూడా ఒకే రోజు తుడుచుకు పెట్టుకుపోయింది. ఒక్కరోజే చెప్పండి, ఒక్కరోజు ఏమైపోయింది? దెబ్బకి తుడిచిపెట్టుకుపోయింది. అంతేకాదు ప్రియులారా, తనకున్న 10 మంది పిల్లలు కూడా ఒకే రోజు హతులైపోయారు. ఆ వార్తలు ఏపుకు వినినప్పుడు ఏపు జీవితంలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే, నేను నీతిమంతుడనే కదా, దేవుని దృష్టిలో నీతిమంతుడనై ఉన్నాను కదా, నాలో ఏ పాపము లేదు కదా, ఏ పాపము నేను చేయలేదు కదా, మరి దేవుడెందుకు నాకు ఇట్టి శిక్ష పెట్టాడు? పెట్టొచ్చా? అతడు నీతిమంతుడే, యథార్థపరుడే, న్యాయవర్తన కలిగినటువంటి వాడే. కానీ ఇతని జీవితములో కలిగిన నష్టము, బాధ, వేదన, సమస్యను బట్టి ఏమనుకుంటున్నాడు? నేను నీతిమంతుడనే కదా, నేను నీతిమంతుడినే కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను నీతిమంతుడినే కదా, మరెందుకు నాకు ఈ సమస్య దేవుడు పెట్టాడు? ఎందుకు నాకు ఇట్టి సమస్య కలగవలసి వచ్చింది అని చెప్పి ఏబు బాధించబడుతూ బాధలోనేమంటున్నాడు తెలుసా? నా నీతి దేవుని నీతి కంటే ఎక్కువైనది అని చెప్పుకుంటున్నప్పుడు ఎలీహు ఈ విషయమై కోపపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 32వ అధ్యాయంలో మాట మొదటి వచనంలో చూసాం, మనం కూడా చెప్పుకున్నాం. మనం వద్దామా? వినండి. ఇప్పుడు ఎలీహు ఎందుకు కోపపడుతున్నాడు? ఎందుకు కోపపడవలసి వచ్చింది అంటే, ఏబు స్నేహితులలో ఒకడైన ఎలీహు కోపపడుతున్నాడు. ఏబు మీద కోపపడి బాధతో దేవుని మీద గౌరవము గలవాడై దేవుని యొక్క ఆధిపత్యమును, ఆయన యొక్క మహదైశ్వర్యమును గమనించి తెలుసుకున్నవాడై మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వారు నిమిషములో చనిపోతారు. వారు ఎవరు అనగా, మనుష్యులు దేవుడు తలచుకుంటే, దేవుడు ఆలోచన చేస్తే, వాడు గొప్పవాడైనా, వాడు పేదవాడైనా, వాడు ఉన్నత స్థితి కలిగిన వారైనా, అసలు తిండికి గతి లేని వాడైనా, దేవుడు తలచుకుంటే నిమిషములో మొత్తము స్మాషే. హల్లెలూయా. అంతేనా కాదా? ఇప్పుడు జరిగిన విషయం అంతా చూశాడు ఏబు సంగతిలో. ఏబు జీవితములో జరిగినదంతా చూశాడు ఎలీహు. చూచి దేవుడు తలచుకుంటే మనుష్యులను నిమిషములో చంపేస్తాడంతే. నిమిషము చాలా కాదా? ఏమండి, దేవుడు మనుష్యులను చంపటానికి ఎంత టైం కావాలంటే, ఇప్పుడు మనుష్యులు అనుకుంటారు ప్రియులారా, నేను చాలా కాలము బ్రతుకుతాను, బ్రతకగలను, నా ఆయుష్ చాలా ఉంది,
నాకు ఎంతో జ్ఞానముంది అని చెప్పి తనకు కలిగిన స్థితిని బట్టి అతిశయపడతారు. కానీ ఇక్కడ ఎలీహు అంటున్నాడు, ఓ షోష్, అట కాదు రబ్బాయి, ఆయన తలచుకుంటే నిమిషములో నీ జీవితం బొక్కబోర్లు పడిపోతే జాగ్రత్త అన్నట్టుగా చెబుతూ రెండో మాట ఏమంటున్నాడు, రాత్రి వేళ ప్రజలలో కల్లోలము కలుగుతుంది. రాత్రి వేళ ఎందుకు కలుగుతుంది? రాత్రి వేళ చెప్పండి, రాత్రి వేళ ఎందుకు కల్లోలం కలుగుతుంది అంటే, రాత్రి సైలెంట్గా అందరూ నిద్రపోయే సమయం, ఏది మనకు అందుబాటులో లేని సమయం కదా. అన్ని వశవర్తులన్నీ మోత వేయబడిన, చెప్పండి, ఆ సమయం లేదన్నా తేడా కొట్టిందనుకో, ఆ సమయంలో తేడా కొడితే హాస్పిటల్కి తీసుకెళ్ళలేక హాస్పిటల్లో లేపేసరికి ఇక్కడ డెడ్ బాడీ కన్ఫర్మ్ అయిపోతుంది. అవును కదా. అందుకని రాత్రిలో ప్రజలలో ఒక కల్లోలం, రాత్రి కాలమును గురించి బైబిల్లో మధ్యరాత్రి వేళ కల్లోల పరచబడిన సంగతులు కొన్ని ఉన్నాయి. ఆ సంగతులు ఏంటంటే, ఏమండి, యెహోవా ప్రియులారా ఐగుప్తీయుల మీదకి సంహారకుని పంపించాడు. ఒక రోజు సంహారకుని పంపించినప్పుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలుకి, కైలారా మీరు నా ప్రజలై ఉన్నట్టునట్లు మీరేం చేయాలంటే, ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తము పల్లెములో పోచి ఇచ్చోపు కొంచెను తీసుకొని మీ గుమ్మములు ఉన్నాయి కదా, ద్వారపు గుమ్మములు, నిలువు కమ్మెలకును అడ్డ కమ్మెలకును ఆ రక్తమును పూయండి. రాత్రి అర్ధరాత్రి సంహారకుడు వస్తాడు. వచ్చి ఏ గుమ్మము మీదైతే గొర్రె పిల్ల రక్తము పూయబడలేదో ఆ ఇంటిలో ఉన్న పెద్ద కుమారుణ్ణి నేను చంపేస్తాను. ఆ మాటను విన్నారు ఇశ్రాయేలీయులు. విని ఆ ప్రకారమే చేశారు. కానీ మధ్యరాత్రి ఐగుప్తీయుల జీవితములో జరిగినది ఏంటంటే, ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడు నల్ల చంపేశాడు దేవుడు. చంపేస్తే వాళ్ళలో రేగిందేంటి, ప్రజలలో, అమ్మో నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు కూడా చనిపోయాడని బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించారు. అంటే కల్లోలము ఎందుకు రేగుతుంది అంటే, ప్రియులారా, అన్ఎక్స్పెక్టెడ్గా, ఇదిగో ప్రియులారా, అకస్మాత్తుగా ఒక ప్రళయము వలె, ఒక ప్రమాదము మన జీవితములో, మన కుటుంబములో అర్ధరాత్రి వేళ వస్తే ఆ కుటుంబీకుల పరిస్థితి ఎలా ఉంటుంది? కల్లోలమే కదా, అవునా కదా. కల్లోలం, భయంకరమైనటువంటి కల్లోలపు స్థితి కలుగుతుంది. అందుకనే వారు నిమిషములో చనిపోతారు. ఈ చనిపోయే వారు ఎప్పుడు చచ్చిపోతారు? వాళ్ళు ఎవరైనా గొప్పవారైనా, ధనికులైనా, ఉన్నవారైనా, లేనివారైనా, అందం కలిగిన వారైనా, అందం లేని వారైనా, ఎవడైనా సరే ఖచ్చితంగా చచ్చిపోవలసిందే. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సర్వ భౌమాధికారమును ఇక్కడ ఎలీహు చెప్తున్నాడు. ఆయనకున్న శక్తి ఏంటంటే, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన దగ్గర అంతటి శక్తి ఉంది. ఆయన చేసినప్పుడు మనుషులు ఆయనను
ఎదురాడటానికి అవకాశము లేదు. ఏవా, నువ్వు కూడా ఆయన ప్రశ్నించటానికి అర్హత లేదు. ఆయన చేయగలిగింది ఆయన చేశాడంతే. చూడండి, ఇప్పుడు మూడవదిగా ఏమంటున్నాడంటే, బలవంతులైన వారు, బలము కలిగిన వారు దైవికంగా కొనిపోబడతారట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మూడో మాట ఈ వాక్యంలోనే 3 విషయాలు. ఒకటి, వారు చనిపోతారు. రెండవది, ప్రజలలో కల్లోలం రేగుతుంది. మూడవది, బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. ఇప్పుడు ప్రజలలో కల్లోలము రేగేటువంటి మరొక సంగతి చెప్తాను. ఏమండి, మనుష్య కుమారుని యొక్క రాకడి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. బైబిల్లో చెప్పాడు యేసు ప్రభు వారే. ఏమంటాడంటే, ఇదిగో గర్భవతికి ప్రసవ వేదన ఎట్లా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ గడియలో వస్తుందో తెలియదు గనుక, అదిగో స్త్రీ ప్రసవ వేదన పడినట్లుగా మనుష్య కుమారుని దినము వచ్చును. అంటే ఏ గడియలో వస్తుందో తెలీదు. మార్కు సువార్తలు అంటాడు, ఆయన పొద్దుగూకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, ఏమండి కోడి కూచేటప్పుడు వచ్చునెప్పుడు వచ్చునో మీకు తెలియదు గనుక ఆయన వచ్చినప్పుడు ఏం చేయబడతారు అంటే, దేవుని ప్రజలైన వారు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇప్పుడు చాలా మంది నిద్రపోతానే ఉంటారు. దేవునికి స్తోత్రం. నిద్రపోతానే ఉంటారు. నిద్రపోతూ ఉన్నప్పుడు, భార్యాభర్తలు నిద్రించుచు ఉన్నప్పుడు, భర్త పరిశుద్ధుడైతే, దేవుని బిడ్డ అయితే అతడు లేపబడిపోతాడు. ఇదిగో మధ్యరాత్రిలో భార్యకు మెలకువ వచ్చి తడివి చూస్తే ప్రక్కన భర్త లేడు, అటు ఇటు తిరుగుతుంది, కేకలు వేస్తుంది, ఏమైపోయాడో అన్నటువంటి కల్లోలము ఆ ప్రజలలో లేచే అవకాశాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తా, ఒక మంచి మాట చెప్తాను. ఏంటంటే, ఎప్పుడన్నా దేవుని రాకడ సమయంలో మనం అందరం ఊరికి వెళ్తున్నాం అనుకున్నారా? అనుకోండి, అందరం ఏదో ఒక ఊర్లో పెళ్ళి అనుకుందాం. పెళ్ళికి అందరం వెళ్తున్నాం. ఒక బస్సు పెట్టారు. ఏమండి, బస్సు పెట్టారు. బస్సు పెడితే ఈ రాత్రంతా జర్నీ చేస్తే నా ఊరికి వెళ్తాం. ఏ ఊరికి? పెళ్లి జరిగే ఊరికి. చుట్టాలు కదండి, వెళ్ళకపోతే ఎట్టానని చెప్పి నైట్ ప్రయాణం కట్టాం. కట్టి వెళ్తా ఉన్నప్పుడు ఈ డ్రైవర్ ఉన్నాడే, డ్రైవరు ప్రభువుని అంగీకరించినవాడు, ప్రభువుని ఎరిగినవాడు, ప్రభువుకి ఇష్టమైన నడవడి నడిపించబడినవాడు కనుక ప్రభు రాకడలో ఇతడు డ్రైవింగ్ చేస్తూనే ఎత్తబడిపోయాడు. ఇప్పుడు బస్సు పరిస్థితి ఏంటి? ఆ బస్సులో మనం ఉన్నాం, మనందరితో పాటు సౌజన్య కూడా ఉంది, అందరం ఉన్నాం. ఏం చేయాలి ఇప్పుడు? బస్సు ఆపటమా? కుదరదు. బస్సు వెళుతూనే ఉంటుంది. ఇదిగో ప్రియులారా, ఏమండి, అదిగో ఆ దూరమున ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ ఒక లోయ అనుకుందాం. మనలో ఇప్పుడేం లేకింది బస్సులో? హల్లెలూయా పాటలతో ఆడుకుంటూ వెళ్తామా? అక్కడ బస్సు డ్రైవర్ లేడురా బాబు, నడిపేవాళ్ళు లేడురా. ఏం చెయ్యాలా? మన పరిస్థితి ఏమిటి? మన యొక్క జీవితం ఏమిటి? మన ప్రాణములు
కాపాడబడతాయో లేదోనని అందరిలో ఏం రేగుతుంది చెప్పండి? కల్లోలం రేగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మధ్యరాత్రి వేళ కల్లోల పరిస్థితి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూడవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. బలవంతులైన వారు దైవికముగా కొనిపోబడతారు. వాస్తవమునకు మనం ఇక్కడ చూస్తే ప్రియులారా, ఎలీహు పలుకుతున్న మాటలలో 2 విషయాలు మనం చూడొచ్చు. ఈ మాటలు ఒకటి ప్రియులారా, శారీరక సంబంధమైన బలం. ఇదిగో ప్రియులారా, ఈ భౌతిక సంబంధమైన బలము కలిగిన వారిని గూర్చియు, రెండవదిగా ఆత్మ సంబంధమైన బలము కలిగిన వారిని గూర్చి 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి, వారు బలవంతులైన, ఎంతటి బలము కలిగిన వారైనా దేవుడు తలుచుకుంటే బలమంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. కొంతమంది ముసలైనా సరే, కుంటుతూ నడుస్తున్నా సరే, పళ్ళు మొత్తం ఊడిపోయినా సరే ఏసు రక్తమే జయం. 1, 2 పళ్ళున్నా సరే, ఐలారంలో ఒక ఆయన ఉన్నాడు, ఒకే ఒక్క పన్ను ఉంది ఇక్కడ. మొన్న కనపడ్డాడు. ఏంటండి పళ్ళన్నీ ఊడిపోయినాయా అన్న. నాకు మామరసు అవుతాడు. మొత్తం ఊడిపోయినాయి పాస్టర్ గారు అన్నాడు. మొత్తం ఊడిపోయినాయి పాస్టర్ గారు, ఒక్క పన్నుతో మరి ఎట్టా ఏం చేస్తానంటే, నువ్వు అరగంట తింటే నేను గంట తింటాను అన్నాడు. ఆ ఒక్క పన్నే కొంచెం మొక్కలు నలుగుతున్నాయి ఎట్టా గట్టా, లేకపోతే దవళ్ళు కొట్టి అదేంటి సిగుర్లు కొట్టుకుపోతున్నాయి అంట. ఆయన రక్షణ పొందడం అంటే చూద్దాంలే పాస్టర్ గారు, ఏంటది అది చూద్దాంలే. చూడండి, ఇప్పుడు బలవంతులు అంటే ఇదిగో 2 రకాలైన బలవంతులు ఉన్నారు. శరీర సంబంధమైన బలవంతులు. ఈ బలవంతుల యొక్క పరిస్థితి ఏమిటంటే ప్రియులారా, ఇదిగో ఒక బరువు కలిగిన వస్తువును లేపగలిగితే వాడు బలవంతుడు. ఏమండి, కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వారు ఎంత బరువు లేపారో నాకు తెలియదు, కానీ కొంతమందిని చూశాను 600 కేజీల వరకు లేపిన, బరువు కలిగిన, ఆ బరువును లేపిన వారిని కూడా చూశాను. వాళ్ళు తినేటువంటి తిండి ఎట్లా అంటే ప్రియులారా, ఇది ఆ బలము ఎలా వచ్చిందంటే తిండిని తినడం వల్ల. చెప్పరే, ఏం తిండాలి? ఆకుకూరలు, పప్పు చారులు, ఈ కాదు. ఏ తిండది? ఏ తిండండి? మీకేం తినరా? ఎవరు ఎప్పుడు ఏం తినలేదా? ఏం తెలియదు మాకు అన్నట్టు కాము కూర్చున్నారేంటి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ బలము ప్రియులారా, శరీర సంబంధమైన బలము దేనిని బట్టి వారికి వచ్చింది అంటే, ఏమండి, అబ్రామును బట్టో, ఇసాకును బట్టో, పేతురును బట్టో, యోనాను బట్టో. ఎవరిని బట్టి? అబ్రామును బట్టి. గాని అబ్రామును బట్టి అంటే సార్వస్వం కాదు. అబ్రహాము అనగా బీఫ్. అబ్రాము అనగా లేగదూడలను వధించి భోజనం చేసిన వాడు అబ్రహాం. కాబట్టి అబ్రహామునకు నిదర్శనం ఏంటంటే బీఫ్, మటన్. అర్థమైందా? అబ్రాం బిర్యానీ.
కొద్దిగా మేము కూడా ఎక్కువే చేసుకుంటాం అది. అబ్రాం బిర్యానీ తినడమును బట్టి, లేకపోతే ఇస్సాకు అనగా గొర్రె పిల్ల, పదలో గొర్రె పిల్ల ఉంది, ఇస్సాకునకు సాదృశ్యముగా. ఇదిగో గొర్రెల ఏమండి, లేకపోతే మటన్ బిర్యానీనో, లేకపోతే పేతురు అనగా పేతురు అబద్ధమాడేసరికి ఉదయమునకెల్లా ముమ్మారు కోడి కూసింది. అంటే కోడి మాంసం తినో, యాట మాంసం తినో, లేకపోతే యోనాను తినో, యోనా అనగా చేప తినో, పెంచినటువంటి బలం ఈ శారీరకమైన బలం. ఈ శారీరకమైన బలము నిన్ను ప్రియులారా బలవంతునిగా చేస్తుందేమో గాని ఆత్మీయ స్థితిలో పతన అవస్థలో పడిపోవుటకు కారణంగా మారదు. కానీ ఇప్పుడు ఈ బలమును గురించి మాత్రం కాదు ఇక్కడ అంటుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనలో ఏ బలం ఉంది? నాలో పేతురు బలం ఉందయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పేతురు లేకపోతే ఇవాళ ఎవరెవరు ఏమనుకున్నారు? అబ్రామా, లేకపోతే ఇసాక, పేతుర, యోనానా? ఏమండుకోలేదా? అబద్ధం ఆడబాకండి, తినొచ్చుకోరా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎంతటి బలము కలిగిన వారైనా దేవుని దృష్టిలో సమానమే. వాడు ఉన్నవాడు కాదు, లేనివాడు కాదు, నీతిమంతుడు కాదు, అనీతిమంతుడు కాదు. ఎవడైనా సరే దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే. అందుకని బైబిల్లో కూడా ఆ ప్రసంగి భక్తుడు అంటాడు, అందరికీ ఒక్కటే గతి సంభవించుచున్నది. మీరు చదువుతారా మాట? తొమ్మిది 3 చదవండి. అందరికీ ఒక్కటే గతి సంభవిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నా ప్రత్యేకమైన ఏమన్నా ఉన్నాయా? పాస్టర్ గారికి ప్రత్యేకమండి ఏం లేదు. సంఘ పెద్దకు ప్రత్యేకమండి, విశ్వాసులకు ప్రత్యేకమండి ఏమి లేదు. అర్థం కాల? నువ్వు లేటుకు వచ్చినా, మొట్టమొదటి వచ్చినా, లేకపోతే పాటలు పాడినా, వాక్యం చదివినా, దీర్ఘ ప్రార్థనలు చేసినా, బల్లలు గుద్ది వాక్యాలు చెప్పిన యేసు రక్తమే జయం. అందరికి ఒక్కటే గతి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు చూసుకున్న సోకు చూడరా శనరామయ్య అన్నట్టు అందరికీ ఒకటే గతి కదా. కాకపోతే డబ్బును బట్టి, బలమును బట్టి గర్వించి, మదించి దేవునికి దూరస్తులై చాలా మంది పడిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గమనించాలి ప్రియులారా, బలవంతులు దైవికముగా కొనిపోబడతారు. బలము కలిగిన వారిని దేవుడే ఇదిగో ప్రియులారా తీసుకొని వెళతాడు. బలవంతులు ఎవరు అంటే మొట్టమొదటిగా శారీరకమైన బలవంతులను చూశాం. కాని ప్రియులారా ఇదిగో ఆత్మ సంబంధమైన బలవంతులు ఉన్నారు. వారు ఆత్మీయతలో బలము కలిగిన వారు, ఆత్మీయ స్థితిలో బలము పొందినవారు. దేవుని దృష్టిలో వారు ఏమై ఉన్నారు? బలవంతులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి అందరు హల్లెలూయా. ఇప్పుడు అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను ఆత్మలో అప్పుడే
ఇప్పుడు పౌలు బలం ఎక్కడుంది చెప్పరే? పౌలు బలం ఎక్కడుంది? పౌలు ఏమన్నాడు? నేను శారీరకంగా బలహీనుణ్ణి, రోగములున్నాయి, బాధలున్నాయి, అనేక మంది కొట్టిన దెబ్బలు, నొప్పులున్నాయి. ఎప్పుడు ఈ శరీరం బలహీనమే. మరి ఆత్మ మాత్రం చెప్పరే? నిద్ర వస్తుందా? కాసేపు పాటలు పాడినా అమ్మా? ఆత్మీయముగా మాత్రము పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలవంతుడనే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు పౌలు చెప్పినట్లుగా నీవు నేను ఏ విషయములో బలహీనులో, ఏ విషయంలో బలవంతులో? నువ్వు ఆత్మీయంగా బలవంతుడివేనా, బలవంతురాలివేనా? అయ్యో ఏందయ్యా దగ్గు జలుబు విడవట్లేదయ్యా, అందుకని ప్రార్థనకు రాలేకపోయాను, అందరు నన్నే చూస్తారని. దగ్గితే నిన్ను చూస్తే ఏమైంది? జయసమ్మ గారి చిన్న కూతురు చెబుతుంది, ఎప్పుడు వెళ్ళిన ఒకే సాకు, దేవునికి స్తోత్రం. రానక్కయ్య కూడా అదే సాకు చెబుతుంది ఎప్పుడు. ఏమండి ఏం సాకు? అన్న పిల్లలు ఉన్నారన్నా, పిల్లల మీద పెట్టేసి ఇంట్లో పడుకో, ఆ టీవీ పెట్టుకుంటూ చూసుకో, సాకు. ఇంకా మా రానక్క దగ్గరికి వెళ్తే ఇక నన్ను మాట్లాడు, ఇదే ఇక దేవునికి స్తోత్రం. అర్థం కాలే, ఇంకెక్కువ మాట్లాడితే మా చేతి 2 పోట్లు పొడిచిద్దానని భయం వేసి పక్కన పరిగెత్తుకొస్తా. హల్లెలూయా. కొంతమందిని పలకరివ్వాలన్నా కానీ భయం వేస్తుంది ఈ మధ్య. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సాకులు మానండి, మీ సాకులు, మాయదారి సాకులు మాని దేవుని దగ్గరకు రావటం నేర్చుకున్నాను. హల్లెలూయా. రాత్రి ఏదో అట్ట ఉందండి, రాలేకపోయాను. బేబమ్మ గారిని అడుగు, ఏంటదే పనులు ఎక్కువైపోయినాయి, ఏందో మరి ఆ కత్తితో పొడత్తానికి కత్తి ఏందదే అన్నట్టుగా ఉంటుంటది. సరే అది పోయింది అనుకో, దేవునికి స్తోత్రం. అమ్మాయి ఉంది ద్వారక, అందటే అంటే పనే ఏదో ఒకటి చెప్పిద్ది ఆయన. సాకులే. చూడండి, ఇప్పుడు నేనంటాను, ఇదిగో ప్రియులారా, ఆత్మ సంబంధమైన బలము కలవాడు ఎలా ఉంటాడో తెలుసా? శరీరం బలహీనతలో ఉన్న, బాధలో ఉన్న, శ్రమలో ఉన్న, ఇదిగో ప్రియులారా వేదన అనుభవిస్తున్నా సరే, ఇదిగో ఆత్మీయమైన బలం నిన్ను ఓరక కూర్చోనివ్వదండి. స్తోత్రం చెప్పు గట్టిగా. వారు కూర్చోనివ్వదు. అక్కడ పాటలు పాడుతుంటే నువ్వెక్కడ మౌనంగా కూర్చోనివ్వదది. అక్కడ ప్రార్థన జరుగుతుందంటే ఆత్మీయమైన బలము పొందిన వాడు ఏం చేస్తాడంటే, ఎంత బలమున్న కర్ర పోటేసుకునైనా సరే దేవుని మందిరానికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అది ఆత్మీయమైన బలం. ఏమండి? ఆత్మీయమైన బలమది. ఆత్మీయమైన బలము లేని వారు ఉన్నారు. శరీరం బాగా యేసు రక్తమే జయం. ఏమండి? ఒక్కొక్కడు యాటను తింటాడంట, యాటని శుభ్రంగా కాల్చి తింటాడంట. ఏమండి? అది శారీరకమైన బలం. 4 వెళ్ళినా 10 మంది వెళ్ళినా కానీ కొట్టివేయగలిగిన బలం. ఏమండి? ఎంతెంత బరువైనా సరే లేపగలిగిన బలం ఇది శరీర బలం. కానీ ఆత్మీయ బలము చాలా మందిలో లేదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, బలవంతులైన వారు దైవికంగా కొనిపోబడతారు. ఏ బలం ఇది అంటే ప్రియులారా, దేవుని బలం. చూడండి, దేవుని వాక్యములో మనము చూడగలిగితే హబక్కూ రాసిన గ్రంథం, హబక్కూ గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయం 12వ వచనం.
3:19 ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరంట ఆయన బలం? ఎవరో దేవుడైన యెహోవాయే నాకు బలం. నాకు అంటే అక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు ఆయనే. చెప్పండి, నాకేం బలం లేదు, నేను బలహీనుణ్ణే. నా బలమంతా ఎవరిది అంటే నాకు దేవుడు దయచేసి నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నతమైన స్థలముల మీదకి నన్ను ఎక్కిస్తాడు. అంటే దేవుని బలమును కలిగిన వారు ఉన్నత స్థలం అంటేది పరలోకం. ఈ పరలోకమునకు ఎక్కించగలిగే బలమేది అంటే దేవుడైన యెహోవా మనకు ధరింపచేసే బలం. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఏ బలాలు ఉన్నాయి అనేటువంటిది టాలీ చేసుకుంటే చూడండి. ఇంకొక మాట, ప్రియులార, కీర్తన గ్రంథం 18వ కీర్తన, నేను త్వరగా ముందుకు వెళ్తాను. 18:1 చూడండి. 18వ, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలా చూడండి. ఇప్పుడు భక్తుడైన దావీదు కూడా అంటాడు, నా బలము ఆయనే, ఆయనను నేను ప్రేమిస్తున్నా. ఇప్పుడు మనందరి బలం ఎవరు? కొంతమంది చెప్తా ఉంటారు, అమ్మా ఈ షేర్ ఎవరిది? నాదేనండి కదా, నాదే. మరి ఇల్లు ఎవరిది? నాదేనండి. మాది అని కూడా అనరు కొంతమంది. అహంకారం పాడైపోను. దేవుని స్తోత్రం. ఏమండి, మాదే అనరు, నాదే. ఏమండి, సంఘం ఎవరిదమ్మా? చెప్పరే. దేవుని వాక్యం అంటుంది, ఇది దేవుని మందిరం, సర్వజనములకు ఇది ప్రార్థన. మనందరిది, మన కదా. అంతేనాగా? అంటే మన అనేది కలపకుండా కొంతమంది నాది అంటే అక్కడ ఏమొచ్చినట్టు? ఏకవచనం అంటే నిన్ను నీవే ఘనపరుచుకోవటం, గొప్ప చేసుకోవటం. సరే, ఇది ప్రక్కన పెడితే బలము, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ, నాకు బలము లేదు, నా బలము యెహోవాయే కనుక నేను ఆయనను ప్రేమిస్తున్నాను. అంటే బలము మనకు ధరింపచేయగలిగిన వానిని మనం ఏం చెయ్యాలా? ప్రేమించాలి కదా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బలం ఆయనది కదా, ఆయనే మనకు ధరింపచేయువాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే బలమును మనకు ధరింపచేసి వానిని మనం ప్రేమించాలి. మరొక మాటలో 62వ కీర్తనలోనికి రండి. 62వ కీర్తన 11వ చరణం చదవండి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చను,
రెండవ మారు కూడా ఆ మాట నాకు వినబడెను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఇదిగో ప్రియులారా, ఒక స్వరమును వింటున్నాడు దావీదు భక్తుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ స్వరము గలవాడు అంటే బలము నాది, బలము నాది అని ఒక్క మారు చెప్పాడంట. ఒక మారు చెప్పాడు, రెండవ మారు కూడా అది నాకు చెప్పండి వినబడి. భక్తునికి ఏమైందంట? 2 మారులు దేవుని స్వరం వినబడింది. వినబడి ఏమని చెప్తున్నాడు అంటే, బలము నాది నీది కాదు. ఓ మనుష్యుడా, బలము నాది నీది కాదు అని చెప్పి బల్లగుద్ది 2 మారులు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పండి, బలం ఎవరిది ఇప్పుడు? నీదా నాదా? ఎవరిదమ్మా? నీది నాదా ప్రభువుదా? బలము ఆయనదని ఎందుకు అలాగూ గుద్ది చెప్తున్నాడు? ఏమండి, మనుషుల బలం ఎలాంటిది? దేవుని బలం ఎలాంటిది? మనుషుల బలం ఎలాంటిది? ఇప్పుడు దేవుని బలముకున్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఏమండి, ఒక మాట ఆడు చూడండి. 59వ కీర్తనలో ఈ 2 మాటలు కూడా చదవండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. 59:9 అక్కడ అంటాడు, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే అంటాడు. అదే 18:32లో కూడా అదే మాట అంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14:11లో కూడా ఏమండి, ఆసాను గురించి బలము లేని మాకు బలమును అనుగ్రహించని ఆశ ప్రార్థన చేస్తే దేవుడు బలం ఇస్తాడు. గమనించండి, ఇప్పుడు బలము ఎవరిది? మన బలం, మనకున్నటువంటి ఈ బలం ఏ కార్యమైన, ఏ పనైనా, శారీరక సంబంధమైన విషయములలో చేయగలిగినది మన బలం. మరి దేవుని బలం అంటే అసలు దేవుని బలం ఏంటి? దేవునికి ఉన్న బలం ఏంటి? ఇప్పుడు ఒక్కసారి మన బలాల పరిస్థితి చెప్పుకుందాం. మన బలాలు, మన బలం ఏంటమ్మా? ఏమ్మా మన బలం? సపోజ్ 2 స్త్రీలకు వైరం వచ్చిందనుకోండి, గొడవ వచ్చిందనుకోండి. ఒక స్త్రీ తిట్టుతుంది, వచ్చి ఒకవేళ కొడుతుంది, తిడుతుంది, పోతే పానీలే అట్లా కాక్కుని ఊరుకుండే ఇంకొక స్త్రీ ఊరుకుంటుందా? చెప్పరే. మీకు అర్థమైంది నా పాయింట్? ఆ నిద్రపోయి ఆమెను లేపండి అమ్మ, ఒకసారి బైబిల్ కూడా పడేసింది చూడండి. ఇప్పుడు 2 స్త్రీలు ఉన్నారు, 2 స్త్రీలు గొడవాడుకుంటున్నారు. గొడవాడుకుంటుంటే వీళ్ళల్లో ఒక స్త్రీ వాక్కుంటే తిట్టుకుందని కాముగా ఊరుకుంటుందా? లేకపోతే ఏందే ఇందా అక్కడ నుండి చూస్తున్నాను, ఎట్ట బడితట్ట మాట్లాడుతున్నామని వెళ్ళి తిరగబడుతుందా? చెప్పండి. ఏమన్నా ఏం మాట్లాడరా? తిరగబడతారా? సపోజ్ ఏమండి, చంటమ్మ గారు వెళ్ళి విజయలక్ష్మి పటాల బీకింది, నన్ను నువ్వు కొడతావా? ఊరుకుంటుందా? ముసిల్దానికి నీకే ఎంతో కోపం ఉంటే నేను
కుర్ర అమ్మాయినైతే నన్ను పీకుతావని చెప్పి ఒకటికి 4 దెబ్బలు కొట్టింది. ఇది మన బలం. అర్థం కాల మీకు? అర్థం కావడానికి మనకున్న బలం. తిడితే తిడతాం, కొడితే కొడతాం, మాట్లాడితే మాట్లాడతాం, అవమానపరిస్తే అవమానపరుస్తాం, రకరకములుగా మనము చేస్తాం. ఇది మానవుని యొక్క బలం. పేతురు ఒక పర్యాయం ప్రియులారా ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు నా పట్ల ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నాడయ్యా, ఏం చేయమంటావు అని అన్నాడు. అంటే పేతురు ముమ్మారు క్షమించు పేతురు అన్నాడు. సరే ప్రభువా, ఏదో నువ్వు చెప్పావుగా చేస్తాలే అనుకొని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియులారా, ముమ్మారు క్షమించాడు. ఆ ముమ్మారు అయిపోయిన తర్వాత మరలా వచ్చి ప్రభుని అడిగి, అయ్యా, ముమ్మారు క్షమించమన్నావు, క్షమించి వేశాను, వాడు ఇంకా తప్పిదములు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, కాబట్టి ఇప్పుడేం చేయమంటావు చెప్పాను. నీకు 77 సంవత్సరాల వయసు వచ్చిందాక. అదేంటి ప్రభువా, ఒక్కసారి అన్న కొట్ట మనవా? అంటే పేతురుకు దేవుడు నేర్పుతున్నాడు, ఇదిగో ఇది నా బలం. ఏ బలం? దేవుని బలం. ఓర్చుకోవడం, క్షమించడం దేవుని బలం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనలో ఎంతమందికి ఉంది ఆ బలం? దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు, ఇదిగో ప్రియులారా, నా బలమును కలిగిన వాడవై నీవు జీవిత కాలము క్షమించు. క్షమించగలిగినది నా బలం. ఆ బలం నువ్వు కూడా చెప్పరేవండి అమ్మా, పొందుకోవాలిగా. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన నేర్పుతూ ప్రార్థనలో ఒక మాట చెప్పాడు శిష్యులకు. ప్రార్థన నేర్పయ్యా అని అడిగితే ప్రార్థన నేర్పుతూ పలుకుతున్న మాట, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, ఇదిగో నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పి ఇవన్నీ పలికి, మీ అపరాధములను క్షమించిన ప్రకారము మీరు కూడా మీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించు. ఇది కదా దేవునికి ఉన్న బలం. దేవుడు తలచుకుంటే నిమిషములో సమస్తమును, ఈ భూ ప్రపంచములో ఉన్న ప్రతి మనిషిని మట్టిగా లేకుండా చేయగలడు. ఆయనకున్న బలం అంతటిది. ఏమండి? కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నా బలం ఏంటంటే క్షమించేది. చెప్పండి, బలము తనది అని ఒక మారు కాదు, 2వ మారు కూడా చెప్పాడు, బలము నాది. నా బలం నువ్వు పొందుకుంటే నువ్వు బలవంతునిగా మార్చబడతావు, దైవీకముగా కొనిపోబడతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు ఈ బలం ఎంతమందిలో ఉంది? క్షమించే బలం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇదిగో ప్రియులారా నేరము మోపి యూదులందరూ పొంతు పిలాతు ఎదుట నిలబెట్టారు, కైసరు ఎదుట నిలబెట్టారు, అన్యాయపు తీర్పును పొందాడు. ఇదిగో ప్రియులారా 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, పిడుగుత్తులు గుద్దారు, కాళ్లతో తన్నారు. ఇదిగో ప్రియులారా, ఏమండి, మోముపై ఉమ్ములు కూడా ఊస్తే వాటన్నిటిని శుభ్రంగా అటు తడుచుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఒక్క మాటతో చెప్పేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పండి హల్లెలూయా. క్షమించగలిగినది ఆయన బలం. ఇప్పుడు మళ్ళా ఎంతమందికి ఉన్న బలం?
అంతలా మాట అన్నాడా? అంతలా మాట అందా ఈ అమ్మాయి? తగ్గింపు లేని బలం మనది, ఓర్చుకోలేని బలం మనది, క్షమించలేని బలం మనది. కానీ ఆయన బలం ఏంటో తెలుసా? ఓర్చుకోగలిగినది. ఎలా? అదే శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ప్రభువుని అప్పగించడానికి ఏమండి సిద్ధపడి అప్పగించేశాడు. అయినా సరే ఆ 11 మంది శిష్యుల్లో ఒక్కనికి పేరు చెప్పాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 మంది శిష్యులు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. ఎవరయ్యా? నేనా అన్నారు. కానీ ఎవ్వరికి చెప్పాల ఏ మాట. ఏమండి, దేవునికున్న బలం అది. పరులను హింసించేదిగా దేవుని బలం, పరులను బాధ పెట్టేదిగా దేవుని బలం, పరులను నానా విధములుగా మాటల చేత గాయపరచేది కాదు దేవుని బలం. దేవుని బలం ఏంటంటే పాపినైనా ప్రేమించి క్షమించగలిగినది దేవుని బలం. స్తోత్రం చెప్పు గట్టిగా. మరి మనలో ఏం కావాలి ఇప్పుడు అంటే దేవుని బలం కావాలి కదా. ఏమండి, దేవుని బలం. ఈరోజు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బలమును ధరించు కొనకుండా బల్లలో చేతులు మనము చెప్పండి, ఒకరిని క్షమించలేము, ఒకరిని మాట్లాడకుండా ఉండలేము, ఒకరిని గాయపరచకుండా ఉండలేము. ఇదిగో ప్రియులారా, ఏమండి, ఎప్పటికప్పుడు ఏదో ఒక విధమైన పరిస్థితితో ఎవరో ఒకరిని హింసించటం, మాట్లాడడం, గాయపరచటం, బాధ పెట్టడం ఇది దేవుని బలము కానే కాదండి. హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యములు యాకోబు పత్రికలో 2 విషయాలు రాయబడ్డాయి. యాకోబు కాదు, యోహాను సువార్త, యోహాను పత్రిక. ఏమండి, యోహాను పత్రికలో ప్రియులారా 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలముగా 222వ పేజీ. దేవుని మూలముగా పుట్టిన వానిలో ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవునిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపరచబడతది. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వానిలో ఏముంటది? దేవుని బీజం, దేవుని తత్వం, దేవుని ఆలోచన, దేవుని కార్యం వారిలో ఉంటుంది. దేవుని మూలముగా పుట్టని వాళ్ళని ఏముంటుంది? శరీర తత్వం, శరీర అలవాట్లు, శరీరపు మాటలు. హల్లెలూయా కదా. ఇప్పుడు మనం దేవుని మూలముగా పుట్టిన వారమైతే దేవుని బీజము మనలో ఉండాలి. దేవుని బీజం ఏంటి? యేసుక్రీస్తులో నుండి మనము పుట్టిన వారం, క్రీస్తులో నుండి వేరు పారిన అనుభవములో ఉన్నవారమైతే మనలో క్రీస్తు బీజం ఉంటుంది. మన మాట, మన శాస్త్ర, మన క్రియలు, మన కార్యాలు, మన పద్ధతులు, మన నడవడి, మన విధి విధానాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే క్రీస్తు వలె ఉంటాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్తలో ప్రియులారా, ఏమండి, 27వ అధ్యాయంలో, 28వ అధ్యాయంలో, 27లో ఇట్లా కొన్ని వచనాలలో వ్రాయబడ్డాయి. ఆయన పిడుగుద్దులు గుద్దారు, 1-40 కొరడా దెబ్బలు కొట్టారు, ఎన్నో చిత్రవదలు పెట్టారు, 150 కేజీల బరువు కలిగిన శిలువ మ్రానును భుజం మీదేసి ఏమండి కొట్టుకుంటూ ఆ కలువరి
ఆ యెరూషలేము వీధులలో కపాల స్థలము వరకు కూడా ప్రభువుని కొట్టుకుంటూనే తీసుకెళ్ళారు. ఇన్ని చేసినా సరే వాళ్ళందరినీ క్షమించమని అడిగాడు. అది ఆయన బలం, ఆయనకున్న బలం. ఇప్పుడు ఆ బలం మనలో కూడా కొన్ని భావాలు, ఏవి? శరీర సంబంధమైన ఈ ఉద్రేకతలు, ఉప్పొంగి ఆ కోపోద్రేకములు, ప్రతి పరిస్థితిని ఏమండి లోక సంబంధమైనవన్నీ వదిలిపెట్టి క్రీస్తు బలమును ధరించుకోవాలి. అందుకని ఇప్పుడు కీర్తనకారుడు అంటాడు, ఆయన నా బలము, నా బలం ఆయనై ఉన్నాడు అని చెప్పి పదే పదే మాట్లాడతాం. ఏమండి? కాబట్టి ఇప్పుడు మనము ఆయన బలము పొంది, ఆయన బలమును పొంది దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగే వారి ఉంటే, ప్రియులారా, ఆయన బలమును పొందిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? దైవీకముగా కొనిపోతాడు. ఎట్లా చెప్పండి? అక్కడ దశలోనికి రాత్రి చదువుకున్నాం కదా, దశలోనికి రాసిన పత్రిక ఆ మాట ఒక్కడు చదవండి. 4వ అధ్యాయం 15వ వచనం, 15-16 చదవండి. చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు ముందుగా చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభు పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా కొనిపోబడతాము. హల్లెలూయా. ఎక్కడ కొనిపోబడతాం? బలవంతులైన వారే ఆయనతో పాటు, అంటే దైవికముగా, అంటే దేవుడే మనలను ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఇది జరగాలంటే ఏం చెయ్యాలి? బాప్తీసం తీసుకున్నానండి, అప్పుడప్పుడు పాటలు కూడా పాడతానండి, వాక్యం కూడా చదువుతా. ఈ కాదు కావాల్సింది. ఏం కావాలా? దైవికమైన బలం. ఈ బలం లేకపోతే మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎంత బోధ బోధించినా అర్థం కాల. ఎంత తెల్లబాటలు వేసుకున్నా ఏమి లేకపోతే, దైవికమైన బలము లేకపోతే ఆయనతో పాటు పరమునకు చేర్చబడాలంటే దైవికమైన బలం కావాలి. అందుకని పౌలు గారు కూడా అన్నాడు ఆ మాటే, నేను ఎప్పుడు బలహీనుడునప్పుడే శారీరకంగా నా బలమంతా పోయింది, ఆత్మీయముగా మాత్రమే నేను బలవంతుడనై బ్రతుకుతున్నానని పౌలు చెప్పాడు. అట్లాంటి కృప, ఆధిక్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి తన కృపలో నడిపించునుగాక. అందరూ